అందరికీ నమస్తే అండి. ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అనమాట. అంటే ఓవరాల్గా ఇప్పుడు అక్కినేని అఖిల్ గారిది నిన్న ఎంగేజ్మెంట్ జరిగింది. జైనబ్ రావ్ జీ అనే అమ్మాయితో ఆయన ఎంగేజ్మెంట్ జరిగింది. సో సడన్గా ఎటువంటి హంగామా హడావిడి లేకుండా జరిగేసరికి అసలు ఎవరి అమ్మాయి, ఈ రావుజీ అనే అమ్మాయి ఎవరు, ఈ జైనబ్ అనే అమ్మాయి ఎవరు, ఎందుకు ఇంత సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు? ఒకవైపు నాగ చైతన్య అండ్ శోభితా ధూళిపాల వివాహం డిసెంబర్ 4వ తేదీన ఉండగా అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ చేశారేంటి, ఏం జరిగింది, ఈ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదంతా కూడా సోషల్ మీడియాలో డిజిటల్ మీడియా వేదికల్లో బాగా చర్చగా ఉంది. సో మనం కూడా వెరిఫై చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయి. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏమైనా సంబంధం ఉందా, పొలిటికల్ రిలేషన్స్ ఏమైనా ఉన్నాయా, బిజినెస్ రిలేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా కొంచెం గమనిస్తే నేను ఈ రిలేషన్స్ అన్నీ కూడా నేను చెప్పను, జస్ట్ సీక్వెన్స్ ఆఫ్ సిరీస్ మాత్రమే చెప్తా. అంటే ఒక జరిగిన కథని జరిగినవన్నీ ఒక్కసారి గుర్తు చేస్తా. దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు. నేనేదో ఇంటెన్షన్ పెట్టుకొని వీడియో చేయట్లా, జరిగినవి ఒక్కసారి గుర్తు చేస్తాను అంతే. ఏంటి 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 అనేది. మొదట ఈ జైనబ్ రావ్ జీ అంటే అఖిల్ అక్కినేనికి కాబోయే భార్య, ఆమె ఒక మోడల్ ప్లస్ సినీ నటి కూడా అంట. ప్లస్ ఆమె తండ్రి జుల్ఫీ రావ్ జీ, ఆమె తండ్రి జుల్ఫీ రావ్ జీ, ఆయన ఒక వ్యాపారవేత్త. ప్లస్ 2019 నుంచి 24 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన సలహాదారుగా కూడా పనిచేశారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించారు. మీకు దానికి సంబంధించిన జీవో కాపీ పక్కన పెడుతున్నాను చూడండి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన 4 నెలల తర్వాత ఈ జీవో వచ్చింది. 2019 నవంబర్లో ఈ జీవో వచ్చింది. ఒకసారి చూడండి. ఇది ఒక సీక్వెన్స్. దీనికి కొంచెం ముందుకు వెళ్దాం, కాస్త ముందుకు వెళ్దాం. నిమ్మగడ్డ ప్రసాద్ గారు మీ అందరికీ గుర్తుంటే ఉంటారు. నిమ్మగడ్డ ప్రసాద్ గారు వ్యాన్పిక్ స్కామ్లో, ఇప్పుడు వ్యాన్పిక్ స్కామ్ అందరికీ ఐడియా ఉంది కదా. వాడరేవు నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి ఒక పెద్ద స్కామ్ జరిగింది. భూములు తీసుకున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ నమోదు చేసిన కేసుల్లో అది కూడా ఉంది. దానిలో నిమ్మగడ్డ ప్రసాద్ గారిని సిబిఐ అప్పట్లో అరెస్ట్ చేసింది. సో ఈ 2019 జూలై నెలలో, జూలై 27, 28, 30 ఆ టైంలో యూఏఈలో ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోనే నిమ్మగడ్డ ప్రసాద్ గారిని అరెస్ట్ చేశారు. ఆయన మీద కేసు నమోదైంది. ఎందుకంటే ఈయన వ్యాన్పిక్కి సంబంధించి ప్రాజెక్ట్ పెట్టుబడుల్లో యూఏఈకి చెందిన ఒక కంపెనీ కూడా ఇన్వెస్ట్ చేసింది. అది ఆలస్యం అవడంతో వాళ్ళు కంప్లైంట్ చేయడం, అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ క్లిప్పింగ్స్ కూడా మీకు పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఇంకా అంతకంటే ముందుకు వెళ్తే నిమ్మగడ్డ ప్రసాద్ గారిని సిబిఐ అరెస్ట్ చేసినప్పుడు, నిమ్మగడ్డ ప్రసాద్ గారిని అప్పట్లో 2012లో సిబిఐ అరెస్ట్ చేసినప్పుడు వ్యాన్పిక్ స్కామ్లో నాగార్జున గారు అతన్ని పరామర్శించడానికి జైలుకు వెళ్ళారు. జైల్లో ములాఖత్ అయ్యారు. అంటే ఇక్కడ నిమ్మగడ్డ ప్రసాద్ గారికి నాగార్జున గారికి క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరికి బిజినెస్ రిలేషన్స్ ఉన్నాయి అనే సంగతి అందరికీ తెలుసు. సో అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి నాగార్జున గారికి కూడా మంచి రిలేషన్స్ ఉంది, ఇద్దరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనే సంగతి కూడా అందరికీ తెలుసు కదా. సో ఇది ఒకసారి పక్కన పెడదాం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, నిమ్మగడ్డ ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నాగార్జున గారు వీళ్ళందరూ ఫ్రెండ్స్, ఒక సర్కిల్. సో వ్యాన్పిక్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు నమోదైన సిబిఐ కేసుల్లో అది కూడా ఒకటి. సో ఈ ముగ్గురికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే ఈ జుల్ఫీ రావ్జీ గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని చెప్పడానికి ఆయన్ను ప్రభుత్వ సలహాదారుగా నియమించడమే ఒక కారణం. సో ప్రభుత్వం వచ్చిన వెంటనే అతన్ని సలహాదారుగా నియమించారు. ఇప్పుడు అతను నాగార్జున గారు వియ్యంకుడు కాబోతున్నాడు. అంటే అఖిల్ అక్కినేని మ్యారేజ్ వెనక జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు, ప్లస్ నిమ్మగడ్డ ప్రసాద్ గారికి సన్నిహితులు, నాగార్జున గారికి మొదటి నుంచి తెలిసిన కుటుంబమే, బయట కుటుంబం ఏమీ కాదు. సో ఒక ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ జరుగుతుంది అంటే బయట ఎవరికి తెలియని వాళ్ళు అది చేసుకున్నది ఏమీ కాదు. అందరూ కూడా తెలిసిన వాళ్ళే. గత కొన్నేళ్లుగా పరిచయం, ఒకరికొకరు ముఖాముఖి పరిచయం ఉన్న వాళ్ళే. దాదాపుగా 2 ఏళ్ల నుంచి అఖిల్కి ఆ అమ్మాయికి
పరిచయం ఉంది, తరచూ మాట్లాడుకుంటున్నారు. సో ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లి చేస్తున్నారు అనమాట. థ్యాంక్ యూ.